స్థానిక గాంధీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన యూరో కిడ్స్ ఫ్రీ స్కూల్ ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయనకు పాఠశాల ప్రిన్సిపల్ అనుష కందికొండ, కల్నాద పట్ల సత్యనారాయణ తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో మంచి పేరున్న యూరో కిడ్స్ ప్రీ స్కూల్ ఇక్కడకు రావటం ఆనందంగా ఉందన్నారు. ప్రీ స్కూల్ నిర్వహణకు యూరో కిడ్స్ కు మంచి అనుభవం ఉందని కొనియాడారు. పిల్లలకు ఓపిక సహనంతో విద్య బోధించడమే కాకుండా మంచి మానవతా విలువలు నేర్పుతూ జ్ఞాన జ్యోతులు వెలిగించి మంచి పౌరులుగా సమాజానికి అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ప్రిన్సిపల్ అనుష కందికొండ మాట్లాడుతూ యూరో కిడ్స్ లో డే కేర్, నర్సరీ, యూరో జూనియర్స్, యూరో సీనియర్స్ ఇక్కడ విద్యా బోధన జరుగుతుందన్నారు. తాను ప్రిన్సిపాల్ తో పాటు తల్లిదండ్రులకు, విద్యార్థులకు కౌన్సిలర్ గా కూడా వివరిస్తానని తెలిపారు. ఇప్పుడు అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని, ఏప్రిల్ 1 నుంచి తరగతులు జరుగుతాయన్నారు. విద్యారంగంలో 25 సంవత్సరాల అనుబంధం ఉన్న యూరో కిడ్స్ ను ప్రోత్సహించాలని కోరారు. ప్రముఖ సఖ చిత్రకారుడు పరస రవి, గాయత్రి పీఠం నిర్వాహకుడు సవితాల చక్రభాస్కర్ రావు, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. స్మైల్ అగస్య అట్లా నవ్వితేనే
పబ్లిక్కి అందరికీ నమస్కారం. మా గురించి ఇన్ని మాటలు ఇవన్నీ మాట్లాడడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబ సభ్యులతో పాటు మేము కూడా మిమ్మల్ని ఎప్పటి నుంచో ఆదరిస్తూనే ఉన్నాము. సో చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా ప్రసాద్ కుమార్ రండి, అవును చేయండి కుమార్, వెల్కమ్ చేయండి కుమార్, చేయండి రండి కుమార్. ఇందాకే నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన భక్త ఎక్కడున్నారో కానీ మీరే. జ్ఞానజ్యోతులు ప్రసాదించే సంస్థ ఆ జ్ఞానాన్ని వాళ్ళకి ప్రసాదించి రేపు సమాజంలోనే బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే దేవాలయం. అలాంటి దేవాలయాలు అనేకంగా ఉన్నాయి, కానీ దాంట్లో ఎక్స్పర్ట్స్ అన్న వాళ్ళు కొంతమందే ఉంటారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లల్ని ట్యూన్ చేసి ట్రైన్ చేయడంలోనే చాలా పేషెన్స్ ఉండాలి, అవగాహన ఉండాలి. అవన్నీ కలగలిపి ఒక ఎక్స్పర్ట్ అనే ఒక పేరుతోటి ఎన్నో ప్రాంతాల్లోని పిల్లలకి మంచి విద్య అందిస్తూ ఉన్న యూరోకిడ్స్ లాంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ రాజమహేంద్రవరానికి రావడం అన్నది శుభ పరిణామం. ఆ రాజమహేంద్రవరంలో ఈ రోజున శ్రీమతి అనుష గారి యొక్క సారథ్యంలోని ప్రారంభించుకునే అవకాశంలో నేను రావడం అన్నది ఒక గొప్ప అవకాశం కింద భావిస్తూ ఆ విషయ గుడ్ల చిన్నపిల్లలకి సంబంధించిన విద్యా సంస్థ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి వాళ్ళ సెక్యూరిటీ పరంగా జాగ్రత్తగా ఉండాలి, ఇంకొకటి ఆ చిన్న వయసులో వాళ్ళకి నేర్పించే ఆ మూలాలే రేపు వారి యొక్క భవిష్యత్తుకి అనేక విధాలుగా ఉపయోగపడేది. కాబట్టి ఆ మూలాల్ని చాలా బలంగా ఉండే విధంగా విద్యకు ఒక్కటే ప్రాధాన్యత ఇవ్వకుండా వారు హోలిస్టిక్గా ఒక మంచి హ్యూమన్ వాల్యూస్ పెంపొందించే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలన్నది వాళ్ళకి తెలియచేస్తూ, నేను ఎక్కడికి వెళ్ళిన విద్యా సంస్థలు ఈ మధ్యన చెప్తున్న ఒకే ఒక మాట, హెచ్ఆర్డి మినిస్టర్ గారు గౌరవనీయులు నారా లోకేష్ గారు చాగంటి గారిని గౌరవ సలహాదారు కింద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకున్నాం. ఆయన చెప్పే ఒకే ఒక్క మాట, లోతైన మాట, తల్లికి చెప్పుకోలేనిది ఏది చెయ్యొద్దు అని చెప్పారు చాగంటి గారు. ఆ తల్లికి చెప్పుకోలేనిది ఏది చెయ్యొద్దు అన్న దాంట్లో అనేకమైన అంశాలు ఉన్నాయి. అది పిల్లలకి మీకు అర్థమయ్యేటట్లు తెలియచేయాలని నా తరపున అనుష గారికి తెలియచేస్తూ, ఇక్కడికి విచ్చేసిన అనుష గారి యొక్క కుటుంబ సభ్యులకు, వారికి బలం ఇచ్చే ఫ్యాకల్టీ, రేపటి నుంచి వాళ్ళు కూడా మీ కుటుంబ సభ్యులే, వారికి మీడియా వారికి. అందరికీ నమస్కారం. నా పేరు అనూష. నేను యూరోకిడ్స్ ప్రీ స్కూల్ దాన్వాయిపేట రాజమండ్రి బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ బ్రాంచ్కి ప్రిన్సిపల్గాను అలాగే స్టూడెంట్స్కి పేరెంట్స్కి కౌన్సిలర్గాను వ్యవహరిస్తున్నాను. ఇవాళ అనగా 26 మార్చ్ 2026న మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి చేత గొప్ప ప్రారంభోత్సవం అయినది ఈ బ్రాంచ్. అలాగే మేము ఈ రోజు నుంచి అడ్మిషన్స్ని ప్రారంభించుకుంటున్నాము. అలాగే April 1 నుండి క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాము. మాకు ఈ ఫ్రాంచైజ్ ఈ సంవత్సరంలో మొదలు పెట్టబోతున్నాము. అలాగే యూరోకిడ్స్ ప్రీ స్కూల్స్ వారితో 25 years ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. అలాగే మా టీచర్స్ అందరూ వెల్ ట్రైన్లో ఉన్నారు. అలాగే మేము ప్లే గ్రూప్, డే కేర్, అలాగే నర్సరీ, యూరో జూనియర్ అనగా ఎల్కేజీ, యూరో సీనియర్ అనగా యూకేజీ, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఆఫర్ చేస్తున్నాము. మా స్కూల్కి
2 సంవత్సరాల నుండి అలాగే 6 సంవత్సరాల పిల్లలకి అర్హత ఉంటుంది. పేరెంట్స్ ఇది గమనించుకొని ఈ సద్వినియోగాన్ని మన రాజమండ్రి ప్రజలందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.